30 యాక్ట్ ఉంది. మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేసినా పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు ప్రకటనలు చేస్తారు. పోలీస్ స్టేషన్లకి మేము ఫలానా సమస్య మీద ధర్నా చేయాలని చెప్పి లెటర్లు తీసుకొని పోతే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కానీ సిఐ కానీ మాకు సంబంధం లేదు, డిఎస్పీ గారిని కలవండి అంటారు. డిఎస్పీ గారి దగ్గరికి పోతే ఏఎస్పీ గారిని కలవండి అంటారు. ఏఎస్పీ గారి దగ్గరికి పోతే ఎస్పీ గారిని కలవండి అంటారు. అంటే ఇంకా ప్రజలు ఎవరు చెప్తా ఇంతమంది దగ్గరికి తిరగాలి పోలీస్ స్టేషన్కి అంటే సామాన్య ప్రజలకు అది సాధ్యమవుతుందా? ఇప్పటికే సిపిఎం పార్టీగా ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేయాలి అని అంటే ఒక ధర్నా చౌక్ ఏర్పాటు చేయండి అని చెప్పి గత 6 నెలల ముందే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీన్ని కనీసం పరిగణలోకి తీసుకోలే. పైగా పోలీస్ స్టేషన్లో ఈరోజు ప్రజల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? నిన్న మా పార్టీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పోతే ఆయన పార్టీ నాయకుడు సిఐటియుకి సంబంధించిన జిల్లా కార్యదర్శి నేను పలానా సంఘం తరఫున వచ్చినానని చెప్తే అయినా సరే నువ్వు ఫోన్ తీసుకొని వచ్చి ఆడ పెట్టు అంటాడు కానిస్టేబుల్. కానీ దొంగలు, ఇసుక మాఫియా డాన్లు, అక్కడ మద్యం మాఫియాకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు మాత్రం 2 సెల్లులు పెట్టుకొని దర్జాగా పోలీస్ స్టేషన్లో వాళ్ళ అత్తగారి ఇళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇది ఏంది? ఇది పోలీస్ స్టేషన్లు అంటే రౌడీలకు అడ్డానా? సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్లో సమస్యలు చెప్పుకునేదానికి ఏమైనా అవకాశం కల్పిస్తున్నారా? ఒక ప్రజా సంఘాల్లో పనిచేసే ప్రజల సమస్యల మీద పనిచేసేటటువంటి నాయకులకే మీరు విలువ లేదంటే ఇంక సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందుకని ఎస్పీ గారు పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, ఇమీడియట్గా ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి. మదనపల్లి పట్టణంలో పోలీస్ స్టేషన్లకు వచ్చేదా సీసీ కెమెరా పెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో సుప్రీంకోర్టే చెప్పింది. కానీ పోలీసులు మాత్రం సెల్ ఫోన్ ఎత్తుకోబోనారు సాధారణ ప్రజలు. ఎందుకు ఈ అవస్థలు ఉన్నాయి? దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎస్పీ గారికి ఈ విషయాలన్నింటినీ కూడా వివరించడానికి వచ్చాం. ఎస్పీ గారు కనుక స్పందించకపోతే ఈ విషయం మీద ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పటికే పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుందనేటటువంటి దీన్ని నిందలను మూటగట్టుకుంటా ఉంది. మనం రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఎప్పటికైనా మీరు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కుల మేరకి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు, ఆ హోదాల్లో ఉన్నారు. కాబట్టి ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కూడా మీరు కాపాడాలి. అది మీదే బాధ్యత. కాబట్టి మీరేదో మేము అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తామంటే ప్రజలు సహించరు. దీని మీద ఖచ్చితంగా ఉద్యమిస్తారు. ఈ విషయాన్ని మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ప్రజలకి ప్రజా హక్కులకి భంగం కలిగించకుండా పోలీసులు వ్యవహరించాలని సిపిఎం పార్టీ తరఫున ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.